హాయ్ అండి. ఈరోజు ముళబాగిలిలోని ఒక పురాతన ఆంజనేయ స్వామి ఆలయానికి వచ్చాం. వైకుంఠ ఏకాదశి సందర్భంగా చాలా బాగా ఈ గుడిని అలంకారం చేశారు. ఈ గుడి ఆవరణలోని గోవిందరాజ స్వామి, వేణుగోపాల స్వామి, వెంకటేశ్వర స్వామి, చెన్నకేశవ, మకరాంజనేయ, గరుడాళ్వారు, మత్స్యాంజనేయ, సీతారామ సమేత లక్ష్మణ ఆంజనేయ స్వామి, ఇలా చాలా చిన్న చిన్న గుళ్ళన్నీ ఉన్నాయి చుట్టుపక్కల. పక్కనే గోశాల కూడా ఉంది. చాలా బాగుంది. మా పిల్లలైతే అక్కడ చాలా బాగా ఆడుకున్నారు. మంచి టైం స్పెండ్ చేసాం మేమంతా అక్కడ. పెద్ద పెద్ద పాతకాలం నాటి చెట్లు కూడా ఉన్నాయి. అందులో మారేడు చెట్టు చాలా బాగుంది. బిల్వదళాల చెట్టు కూడా చాలా ఇష్టమైంది. గుడి చుట్టూ పురాతన గుళ్ళు, విగ్రహాలు, ఈ శిల్పాలు, పురాతన శిల్పాలు చెక్కినటువంటివి చాలా బాగున్నాయండి. నచ్చింది. చాలా ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం. ఎదురుగా పాతకాలం కట్టినటువంటి రథం నిలిపే స్థలము, గుడికి ఎదురుగా రథం నిలిపే స్థలం కూడా చూసాం. అక్కడ కూడా చాలా బాగుంది. మేము ఎప్పటి నుంచో ఈ గుడికి రావాలని అనుకుంటూ ఉన్నా కుదరలేదు. బట్ ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. చాలా బాగుంది గుడి. ఇప్పటికీ అనుగ్రహం కలిగింది మాకు రావడానికి. చాలా హాయిగా ఉంది. విశాలమైన గుడి, పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహము. ఇది పురాతన స్థలాల్లో, గుళ్ళల్లో ఒక మహిమాన్వితమైన ప్రదేశం. కర్ణాటక జిల్లా ముళబాగల్ తాలూకులోని ఆంజనేయ స్వామి ఆలయం ఇది. కర్ణాటక రాజధాని బెంగళూరు నుండి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ముళబాగల్ అనే కన్నడ పదం ముదల బాగిలు అనే పదం నుంచి వచ్చింది. ముళబాగల్ వీరాంజనేయ స్వామి చరిత్ర. ఈ ఆలయం విజయనగర రాజుల కాలంలో నిర్మించబడింది. తొలి ఆలయం దాదాపు 5000 సంవత్సరాల పురాతనమైనది. నల్ల గ్రానైట్ రాయితో చెక్కబడిన వీరాంజనేయ విగ్రహం దాదాపు 12 అడుగుల పొడవు ఉంటుంది. పురాణాల ప్రకారము మహాభారత యుద్ధం తర్వాత పాండవ సోదరుల్లో ఒకరు ఆంజనేయ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. వశిష్ఠ మహర్షి ప్రతిష్ఠించారని భావిస్తున్న రాముడు, లక్ష్మణ, సీత విగ్రహాలు చిన్న చిన్న మందిరాలు ఉన్నాయి. భృగు మహర్షి ప్రతిష్ఠించారని భావిస్తున్న వెంకటేశ్వర విగ్రహం మరియు పద్మావతి దేవి విగ్రహాలు కూడా చిన్న మందిరంలా ఉన్నాయి అక్కడ. ఇత్తడి కవచంతో కప్పబడిన గోడపై చెక్కబడిన బల్లి ఉంది. ఆలయ సముదాయంలో ఇంకా రంగనాథ స్వామి, లక్ష్మి, నరసింహస్వామి, చెన్నకేశవ స్వామి విగ్రహాలు, ఇలా చాలా విగ్రహాలు, చిన్న చిన్న గుడులు ఉన్నాయి. ಅದೆಲ್ಲ ತಿನ್ನಲ್ಲಮ್ಮ. మీరు కూడా తప్పక ముళబాగుల్లోని వీరాంజనేయ స్వామిని దర్శించండి. ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కమెంట్ మర్చిపోవద్దు.